దాచేపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో న్యాయం జరగలేదన్న మనస్తాపంతో ఓ మహిళ దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పురుగుల మందు తాగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దాచేపల్లి మండలం బుట్రపాలెం గ్రామానికి చెందిన రిజ్వానా అనే మహిళ తనపై కుటుంబ సభ్యులు దాడి చేశారని ఫిర్యాదు చేస్తూ గత 20 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కనీసం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ తనతో అసభ్యంగా మాట్లాడి స్టేషన్ నుంచి బయటకు గెంటేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన రిజ్వానా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గమనించిన పోలీసులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆమెను గరజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా సిఐ పొన్నూరు భాస్కర్ తన వద్ద నుంచి 20,000 లంచం తీసుకున్నప్పటికీ న్యాయం చేయలేదని రిజ్వానా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. నేను 20 రోజులైంది కేసు పెట్టి ఎస్ఐ గారు సిఐ గారు పట్టించుకోవట్లా. ఎస్ఐ దగ్గరికి పోతే సిఐ దగ్గర పోతుంటాడు, సిఐ దగ్గర పోతే ఎస్ఐ దగ్గర పోతుంటాడు. లాస్ట్కి సిఐ గారు పోవే గాలి ఉన్న బయటికి స్టేషన్ నుంచి వెళ్ళాలంటున్నాడు తిడుతుంటాడు. ఎస్ఐ గారు లంచాలు తీసుకొని నేను కూడా 20,000 కట్టా ఎస్ఐ గారికి, సిఐ గారికి. నాకు న్యాయం జరగట్లా. నేను అందుకనే ముందాగి చచ్చిపోవాలని ముందాగి బొడ్డుపాలెం అండి. మా ఆవిడ నేను ఇద్దరం గొడవ పడితే మా మరదలు వచ్చి మా అమ్మని కారం పుచ్చి బొడ్డు కారం తీసుకుని కొట్టింది సార్. అయితే మా అమ్మ 20 రోజుల నుంచి గత 20 రోజుల స్టేషన్ నుంచి తిరుగుతుంది. ఆయన ఎస్ఐ గారు సిఐ గారు పట్టించుకోవట్లా. 2 రోజుల క్రితం ఎస్పీ గారి దగ్గర ఎస్పీ కూడా వచ్చింది. రాత్రి స్టేషన్ దగ్గరికి వస్తే సిఐ గారు నువ్వు ఎవరు రావటానికి అని చెప్పి మా అమ్మ చేపట్టుకుని లాగి ఇస్త్రీ బయటకు నెట్టేసింది సార్. అంత అవసరం ఏంది? ఇన్నాళ్ళు మేము 20 రోజులు బట్టి మా అమ్మ తిరుగుతుంటే కనీసం ఈ స్టేషన్ వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మా అమ్మ జరిగితే దాని బాధ్యత సిఐ గారు ఉంటారా? ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళారు కదా, ఈ పురుగుల మందు ఎందుకు తాగింది? ఎందుకంటే సిఐ గారు రాత్రి తిట్టింది సార్ మా అమ్మగారిని. తిట్టాల్సినంత అవసరం ఏంది? మళ్ళీ ఎస్పీ గారిని కలిస్తే బాగుంటది కదా. ఏమే పోవే అని అనాల్సినంత అవసరం ఏంది సార్ సిఐ గారికి? ఆయన కూడా డ్యూటీ చేస్తున్నాడుగా, డిపార్ట్మెంట్ అతను కూడా తిట్టాల్సినంత అవసరం ఏంది సార్ మా అమ్మగారిని?